తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. పార్లమెంట్లో ఇవాళ కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ కేవలం ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాలు లేదంటే ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఉంది. ఇది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకి ఏమాత్రం ఉపయోగం లేని బడ్జెట్ అనే ఒక విమర్శ మనకు కనిపిస్తుంది. నిజంగా బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్డీఏే ప్రభుత్వం కేవలం ఎన్డీఏ అధికారంలో ఉన్న డబుల్ ఇంజన్ ప్రభుత్వాలున్న రాష్ట్రాల ప్రయోజనాల కోసం మాత్రమే ఈ బడ్జెట్ని రూపొందించిందా, లేకపోతే దేశ భవిష్యత్తు కోసం, లేకపోతే ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో ఈ బడ్జెట్ని తయారు చేసింది? ఈ అంశాలన్నింటినీ మనతో చర్చించడానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి కృష్ణకాంత్ గారు లైవ్లో ఉన్నారు మనతో పాటు. కృష్ణకాంత్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. ముందుగా మీకు సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్తే. కృష్ణకాంత్ గారు, మీరు ఇవాళ బడ్జెట్ చూసే ఉండుంటారు. బడ్జెట్లో అంశాలని పరిశీలిస్తే చాలా తెలివిగా, వ్యూహాత్మకంగా, అంటే ప్రధానమంత్రి మోదీ కావచ్చు, లేకపోతే మీ పార్టీ వ్యూహకర్త అమిత్ షా కావచ్చు, లేకపోతే నిర్మలా సీతారామన్ కావచ్చు, చాలా వ్యూహాత్మకంగా ఈ బడ్జెట్ని తయారు చేశారు. కేవలం డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా మాత్రమే ఈ బడ్జెట్ ఉంది అనే ఒక విమర్శ వినిపిస్తుంది. దీనిపైన మీరేం మాట్లాడతారు? తిరుమల రెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అపవాదాలు ఏదైతే అంటున్నారో ఇది అపోజిషన్ పార్టీలు ఎప్పుడు వాళ్ళు చేసే రాజకీయ కోణంలో చేసే స్టేట్మెంట్ లాగానే కామన్ గా పెడుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఆల్ జస్ట్ కామన్ థింగ్. బట్ ఇప్పుడు మనం ప్రస్తుతానికి రాజకీయాల్ని పక్కన పెట్టి అసలు ఫ్యాక్ట్స్ ఆఫ్ ది బడ్జెట్, అసలు యూనియన్ బడ్జెట్ లో అసలు నిజంగా ఎవరెవరు లాభపడ్డారు, ఏ వర్గాలు లాభపడ్డాయి, అసలు నిజంగా ఏ రాష్ట్రాలకి దీంట్లో లాభాలు ఉన్నాయి, చేకూరుస్తాం అన్న విషయం మీద ఒకసారి నేను సమగ్రంగా చెప్పడానికి ట్రై చేస్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ యూనియన్ బడ్జెట్ 26-27 ఏదైతే మా ఫినాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఇవాళ రోజు ఇంట్రడ్యూస్ చేశారు పార్లమెంట్ లో, ఇది చాలా ఒక సమగ్రమైన అన్ని వర్గాల్ని కలుపుకుంటూ, అన్ని రాష్ట్రాల యొక్క పురోగతిని కలుపుకుంటూ దాన్ని దృష్టిలో పెట్టి, ముఖ్యంగా మా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఏదైతే వికసిత్ భారత్ 2047 అంటే 2047వ సంవత్సరం మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. సో ఆ రోజు ఆ యొక్క ఇండిపెండెన్స్ డే 2047 కల్లా వికసిత్ భారత్ అనే నినాదంతో మన దేశం ప్రపంచంలోనే ఒక గొప్ప అగ్రగామి దేశంగా, ఆర్థిక వ్యవస్థల్లోనూ, డిఫెన్స్ రంగంలోనూ, ఎకనామికల్ పవర్, డిఫెన్స్ పవర్ అండ్ అన్ని విధాలుగా ఒక చాలా శక్తివంతమైన దేశం కింద మారాలి, పురోగమనం చెందాలి. ప్రపంచ దేశాలు ఏదైతే ఇప్పుడు సోకాల్డ్ యుఎస్, చైనా, ఇవన్నిటిని ఏదైతే నెంబర్ 1 దేశాల కింద మనం పరిగణిస్తున్నామో వాటితో ధీటుగా, ఒక విధంగా చెప్పాలంటే వాటికంటే కూడా వాటి స్థానాలను కూడా దాటేసి 2047 కల్లా మనమే నెంబర్ 1 ఎకనామిక్ పవర్ కింద ఒక ఎస్టాబ్లిష్ అవ్వాలి అని ఒక దృఢ సంకల్పంతో ఈ బడ్జెట్ ని ప్రవేశపెడతాం జరిగింది సార్. ఇవాళ రోజు మీరు చూసుకుంటే ఈ యూనియన్ బడ్జెట్ క్లియర్ గా ఆ 2047 వికసిత్ భారత్ ఏదైతే చెప్తున్నామో దాని యొక్క బ్లూ ప్రింట్ ఇదంతా దాని యొక్క బ్లూ ప్రింట్. ఇది ఒక లాంగ్ టర్మ్ దిశగా లాంగ్ టర్మ్ గోల్స్ ని అచీవ్ చేస్తూ ఆ సో కాల్డ్ ఏదైతే 2047 వికసిత్ భారత్ అనే నినాదం ఉందో దాని గురించి ఒక రోడ్ మ్యాప్ అన్నమాట ఇవాళ రోజు ఈ యూనియన్ బడ్జెట్. సో అందుకనే అన్ని వర్గాల్ని సమానంగా చేసుకుంటూ వెళ్తున్నాం సార్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీరు అన్న పాయింట్ ఏదైతే అపోజిషన్ పార్టీస్ ఏదైతున్నాయో వాళ్ళు అంటున్న ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఎన్డీఏ పరిపాలిత రాష్ట్రాలు కనిపిస్తుంది కదా, మీరు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఇలా బడ్జెట్ ప్రకటించిన అంశాలు కావచ్చు, నిర్మలా సీతారామన్ నోటు గుండా వెలువడిన రాష్ట్రాల పేర్లు కావచ్చు, వీటన్నింటిని చూస్తుంటే కనిపిస్తుంది కదా స్పష్టంగా. కర్ణాటక ఏం పాపం చేసింది, కేరళ ఏం పుణ్యం చేసింది, తమిళనాడు ఏం పుణ్యం చేసింది, ఆంధ్రప్రదేశ్ ఏం పుణ్యం చేసింది, ఒరిస్సా ఏం పుణ్యం చేసింది, తెలంగాణ ఏం పాపం చేసింది? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి మీ దగ్గర? 100% ఉన్నాయి సార్. నేను చెప్తాను, అదే 1 by 1 చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈ కేరళ అంటే మీరు అంటున్నారు ఇది ఏదైతే నాకు తెలిసి మీరు ముఖ్యంగా దేని మీద స్ట్రెస్ చేస్తున్నారంటే ఈ రాష్ట్రాల పేర్లు చెప్పి ఈ మినరల్స్ గురించి ఏదైతే ఉందో స్పెషల్ కారిడార్స్ కింద రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్ కింద వాటిని డెవలప్ చేద్దామని చెప్పి ఏదైతే ప్రతిపాదన పెట్టారో దాని గురించి మీరు మాట్లాడుతున్నారు సార్. 100% ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ప్రతిపాదన ఏదైతే ఉందో వీటిని వాటి ఆ కారిడార్స్ కింద డెవలప్ చేద్దామని ఈ రాష్ట్రాలని, ఇది ఒక భౌగోళికంగా తీసుకున్న నిర్ణయం సార్. భౌగోళికంగా వాటికి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి, జియోగ్రఫికల్ గా ఇవన్నీ కోస్టల్ ఏరియాస్ ఉన్న స్టేట్స్ ఇవి. సో ఇక్కడ మనకి రేర్ ఎర్త్ మినరల్స్ ఇక్కడే దొరుకుతాయి. సో దాని ప్రకారంగానే మనం అక్కడ తీసుకోవడం జరిగింది సార్. తెలంగాణ ఈజ్ నాట్ ఏ కోస్టల్ స్టేట్,
దానికి సముద్రాలు లేవు, రేర్ ఎర్త్ మినరల్స్ లేవు. ఇట్స్ ఎ ల్యాండ్ లాక్ స్టేట్ సార్. సో ల్యాండ్ లాక్ స్టేట్ కాబట్టి తెలంగాణకి దాని తగ్గట్టుగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, హైవేస్ కానీ, ఐటీ అండ్ ఫార్మా హబ్, జినోమ్ వ్యాలీ, ఇవన్నీ పరంగానే ఇవాళ రోజు దాని పరంగానే దానికి ఏవైతే బలాలు ఉన్నాయో తెలంగాణకి అవి ఎన్హాన్స్ చేస్తూనే మేము దాని పరంగా బడ్జెట్ అలొకేట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో నేను చెప్పినట్టు రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్స్, వీటిలో ఈ కోస్టల్ స్టేట్స్ సార్ ఇవి, అందుకనే కోస్టల్ స్టేట్స్ కాబట్టి వాటి ప్రకారంగా అవి కోస్టల్ enhance ఏరియా చేస్తూ ఉంది, వాటికి ఇవ్వడం జరిగింది. కర్ణాటకకి కోస్టల్ ఏరియా ఉంది, కర్ణాటకకి కోస్టల్ ఏరియా ఉంది, గోవా వరకు కోస్టల్ ఏరియా ఉంది. సో ఇటువంటి వాటిని ఎందుకు విస్మరించాలనుకోవచ్చు ఇక్కడ. సార్, ఇక్కడ ఇప్పుడు ఖనిజ విస్మరించేది వనరుల లేదు విషయంలోకి సార్ వస్తే ఇక్కడ. కర్ణాటక కూడా ఖనిజ వనరులు ఉన్నాయి. 100% సార్. ఇప్పుడు ఖనిజ సంపద ఏదైతే ఉందో అది కర్ణాటక కూడా ఉన్నాయి, మేము కాదనట్లేదు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ కర్ణాటక ఆల్రెడీ ఇట్స్ డెవలప్డ్ స్టేట్, వాళ్ళకి ఆల్రెడీ ఇట్స్ అది మిగులు బడ్జెట్ లో ఆ విధంగా ఇన్ని రోజులు ఉంది. అఫ్ కోర్స్ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని వేరే విధంగా తీసుకెళ్తున్నది, వేరే విషయం. బట్ పాలిటిక్స్ సెట్టింగ్ పాలిటిక్స్ సైడ్ నేనేమంటానంటే కర్ణాటక ఇవాళ రోజు అంత దీన వ్యవస్థలో లేదు. ఇప్పుడు అది ఇంకా అట్లీస్ట్ వాళ్ళకి ఒక బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీ ఉంది, దాని యొక్క ఆర్థిక వ్యవస్థ ఆ బెంగళూరు సిటీ నుంచి వాటి నుంచి వచ్చే వనరుల నుంచి బాగానే డబ్బులు వస్తున్నాయి. సేమ్ లైక్ తెలంగాణకి హైదరాబాద్ ఎట్లా ఉంది మెట్రోపాలిటన్ సిటీ. బట్ ఈ సోకాల్డ్ ఆంధ్రప్రదేశ్ కానీ, మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్యాపిటలే లేదు. ఇప్పుడిప్పుడే మేము మా ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే మేము నిధులు ఇచ్చుకొని దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఫాస్ట్ గా డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఈ విధంగా మిగతా స్టేట్స్ ఎక్కడైతే ఈ నిధులు కొరబడి నిజంగానే వాటికి అవసరం ఉందో అండ్ ఈ ఖనిజ సంపద ఎక్కువ ఉందో వాటిని ఎక్స్ప్లాయిట్ చేస్తూ వాటిని ఎన్హాన్స్ చేస్తూ ఆ స్టేట్స్ కి ఉపయోగపడే విధంగా మనం ఈ కారిడార్స్ ని పెట్టుకోవడం జరిగింది. అదే తెలంగాణ ఆఫ్ కోర్స్ నేను చెప్పినట్టు ఇట్స్ ల్యాండ్ లాక్ స్టేట్, దానికి ఖనిజ సంపద తక్కువ ఉంది, అందుకే దానికి ఇది వర్తించదు. అండ్ కర్ణాటక మీరు అన్నట్టు నేను అంటుంది ఆల్రెడీ వాళ్ళు బడ్జెట్ పరంగా బాగానే ఉన్నారు అండ్ దే హ్యావ్ ఎ మెట్రోపాలిటన్ సిటీ లైక్ బెంగళూరు అండ్ అదర్ టైర్ 2 టౌన్స్ అండ్ సిటీస్. సో వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు బాగానే డెవలప్ అయి ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు అంత ఎమర్జెన్సీ అండ్ అర్జెన్సీ లేదు. బట్ స్టిల్ వాళ్ళని అలాగని వాళ్ళని మ్యాప్ లోంచి తీసేయలేదు సార్. వాళ్ళకి ఖనిజ సంపద కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా దాని పరంగా నెక్స్ట్ స్టేజ్ లో వాళ్ళకి కూడా అది అందే విధంగా ఆ కారిడార్ అక్కడ కూడా మేము తీసుకెళ్లే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పుడు మీ అపోజిషన్ చెప్తుంది కేరళలో ఓట్లు కావాలి, తమిళనాడులో ఓట్లు కావాలి, ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్, ఒరిస్సాకి వచ్చేసరికి డబుల్ ఇంజన్ కాబట్టి వాళ్ళ మెహర్బానీ చూసుకున్నారు అంటే ఏం చెప్తారు? అలా ఏం లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక కూడా కావాలి మాకు ఫ్రాంక్ గా చెప్పాలంటే అఖండ భారత్ సార్, మాది మొత్తం అఖండ భారతం అంతా కావాలి మాకు. ఆ లెక్కన అందరికీ మేము సమానంగానే వెళ్తాం, అంతేగాని అక్కడ కావాలి ఇక్కడ కావాలి కర్ణాటక వద్దు కాదు కదా. తెలంగాణ కూడా కావాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో తెలంగాణనే వస్తుంది. ఇప్పుడు అలా ఎక్కడైతే మాకు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఇక్కడ కూడా మేము ఎలక్షన్ పరంగానే ఆలోచించి తెలంగాణలో ఆ విధంగా ఏమైనా చేయొచ్చు కదా. మేము అట్లా కాదు సార్, ఏ రాష్ట్రాలకు ఏమున్నాయో అవసరం బట్టి మేము ఇస్తున్నాం. అండ్ సార్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఒకటి మాట్లాడాలి సార్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇట్స్ యూనియన్ బడ్జెట్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూనియన్ బడ్జెట్ మీనింగ్ ఏంటి? ఇది సెంట్రల్ ప్రాతిపదిక మీద ఓవరాల్ గా దేశ సమగ్రతకి అన్ని వర్గాల వారిని, అన్ని రాష్ట్రాల వారిని, అందరు ప్రజానికాన్ని అందరినీ కలుపుకొని వెళ్ళి మన దేశానికి ఓవరాల్ గా అన్ని సెక్టార్స్ కి ఎలా మనం ఎన్హాన్స్ చేయగలుగుతాం అన్న దాని మీద ఈ బడ్జెట్ ని యూజ్ చేస్తాం మనం. రాష్ట్ర బడ్జెట్ కాదు ఇది. ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్రానికి తగ్గట్టుగా వాళ్ళకి ఇందులో అది ఇవ్వలేదు వీళ్ళకి ఇది ఇచ్చారని చెప్పుకోవడానికి ఇది రాష్ట్ర బడ్జెట్ కాదు సార్. స్టేట్ బడ్జెట్స్ వేరే ఉన్నాయి, మీకు తెలుసా విషయం. సో దిస్ ఇస్ ఆల్ యూనియన్ బడ్జెట్ అండ్ మీనింగ్ ఏంటంటే ఇది సెంట్రల్ ఓవరాల్ దేశ సమగ్రతకి సంబంధించిన బడ్జెట్ ఇది. అంతేగాని ఒక్కొక్క రాష్ట్రానికి మనం ఇచ్చుకుంటూ సపరేట్ గా మనం డివిజన్ చేసుకుంటూ పోతే అది యూనియన్ బడ్జెట్ కాదు. అది అసలు యూనియన్ బడ్జెట్ కనిపించింది కదా. గత సంవత్సరం బడ్జెట్ లో బీహార్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని చేశారు, ఈ సంవత్సరం బడ్జెట్ లో తమిళనాడు ఎలక్షన్స్ ని కేరళ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని చేశారు అనడానికి ఆస్కారం కనిపిస్తుంది కదా స్పష్టంగా. లేదు సార్, లేదు ఇదంతా మీడియా వాళ్ళు అపోజిషన్ పార్టీస్ వేస్తున్న ఎలిగేషన్స్ తప్ప నిజాలు ఏం లేవు సార్ అందులో. సార్ బీహార్ కి అప్పుడు అవసరం ఉంది అంటే బీహార్ నిజంగానే అది వెనకబడిన రాష్ట్రం కింద ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా దానికి ఇస్తాం సార్. సరే ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పేది అదే ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఆ యొక్క ఎకనామిక్ ఫ్యాక్టర్స్, వాళ్ళ యొక్క భౌగోళిక ఫ్యాక్టర్స్, వాళ్ళ యొక్క జనావాస ఫ్యాక్టర్స్, చాలా ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేసి మనం ఇది బ్యాలెన్స్డ్ గా వెళ్తాం సార్ ఈ యూనియన్ బడ్జెట్. అంతేగాని రాష్ట్రాల అవసరాలు బట్టి వెళ్తాం కదా, అందరికి ఒకటే న్యాయం చేయమంటే చేయలేము సార్. గతంతో పోలిస్తే గతంలో ఏ బడ్జెట్ని చూసినా గతంలో ఇప్పటి వరకు అంటే బీజేపీ ప్రభుత్వం వరుసగా 9వ బడ్జెట్ సీతారామన్ ప్రవేశపెట్టారు. బీజేపీ 3వసారి అధికారంలో ఉంది. గతంలో 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించింది. గతంలో ఉన్న బడ్జెట్ అలొకేషన్స్ను చూస్తే, ఇవాళ వచ్చిన బడ్జెట్ అలొకేషన్స్ను చూస్తే సౌత్ ఇండియాకి ఈసారి ప్రాధాన్యత పెరిగిందని మీకు ఏమైనా అనిపించిందా?
100% సార్. ఎందుకంటే అంటే మేము ఒక సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికోణంగా అన్ని రాష్ట్రాలని సమానంగానే తల్లికి అందరి పిల్లలు ఒకటే కదా సార్. సో అందరి పిల్లల్ని సమానంగానే మేము చూస్తాం. ఇక్కడ దక్షిణ భారతము, ఉత్తర భారతం అంటూ ఏం లేదు. నార్త్ ఈస్ట్ అలాంటి ఏం లేవు. కనిపించింది అందరినీ మధ్యలో మేము సమానంగా మధ్యలో ఒక తీసుకెళ్తాం. గతంలో ఈ ఈ ఈ చర్చ జరిగింది, చర్చ జరుగుతోంది. బడ్జెట్ విషయానికి వచ్చేసరికి గత బడ్జెట్లో కర్ణాటకకు సంబంధించిన ఒక ఎంపీ చాలా స్పష్టంగా పార్లమెంట్లో మాట్లాడారు. కొంతమంది కర్ణాటకలో ఉన్న రాజకీయ నాయకులు మాట్లాడారు, తెలంగాణలో ఉన్న కొందరు రాజకీయ నాయకులు మాట్లాడారు. ఈ చర్చ ఉంది. బడ్జెట్ అలొకేషన్స్లో దక్షిణ భారతదేశం పైన చిన్న చూపు ఉంది, ఉత్తర భారతదేశానికి సంబంధించిన పరిపాలకుల దృష్టిలో అని. ఇది కొంత బ్యాలెన్స్ అయిందనుకోవచ్చా ఈ బడ్జెట్లో? సార్ అలాంటి ఎలిగేషన్స్ గురించి అయితే నేను ఇప్పుడైతే ఒకటి చెప్తాను సార్. నేను ఇందాక చెప్పినట్టు అఖండ భారతం లాగా మేము అన్ని రాష్ట్రాలని సమానంగా చూస్తాం. కానీ మీరు అన్నట్టు ఇప్పుడున్న దక్షిణ రాష్ట్రాల్లో ఏవైతే అవసరాల మేరకు ఇప్పుడు వాటికి ఈ బడ్జెట్ లో ఏదైతే పోయిన బడ్జెట్ లో కొద్ది కొరతలు ఏమైనా వచ్చి ఉంటే ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతుంటాం కదా సార్. అందుకనే కదా ఎవ్రీ ఇయర్ ఇది బడ్జెట్ ని ప్రవేశిస్తాం మనం. సో లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో ఏవైతే కొన్ని కొరవడాయని మాకు అనిపించిందో దాని ప్రకారంగా మనం ఫీడ్బ్యాక్ తీసుకొని ఈసారి దీని ప్రకారంగా అలొకేట్ చేస్తాం. సో ఆ విధంగా మీరు అనుకుంటే ఎస్, దక్షిణ భారతానికి కొద్దిగా ఎక్కడైతే కొరతలు ఉన్నాయో, కొరవడులు ఉన్నాయో వాటిని పూరిస్తూ మనం ఈ బడ్జెట్ ని ఇంకా సమగ్రంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇవాళ రోజు ఇంట్రడ్యూస్ చేసామని మనం అనుకోవచ్చు. ఎస్, డెఫినెట్ గా. కానీ ఎండ్ ఆఫ్ ది మేము చెప్పేది ఏంటంటే ప్రతిసారి అందుకనే కదా సార్ ఎవ్రీ ఇయర్ ఇది ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే ఇయర్ అన్నిటిని మనం ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్ చేసుకుంటూ వెళ్తామే కదా డెవలప్మెంట్ అంటే. సో ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి వాటిని పూరించుకుంటూ వెళ్తాం మనం. సో లాస్ట్ ఇయర్ ఎక్కడైతే కొన్ని చిన్న చిన్న లూప్ హోల్స్ ఉన్నాయి వాటిని ఈసారి మనం ఇందులో కవర్ చేసాం. అట్లనే ప్రతిదీ మనం చేసుకుంటూ వెళ్తాం. మీరు చూస్తే ఈ బడ్జెట్ అనేది ఇవాళ రోజు మాత్రం ఇది 26-27 బడ్జెట్ ఇది ఎందుకు ఇంత ఉన్నత ఇంత ప్రాముఖ్యతని సంతరించుకుందంటే ఇవాళ రోజు బికాస్ ఇది మనం 2047 నేను చెప్పినట్టు వికసిత్ భారత్ మోడీ గారి కళ 2047 వికసిత్ భారత్ కి ఇది ఒక పక్కా బ్లూ ప్రింట్ కింద ఇవాళ రోజు దీన్ని పరిగణించగలుగుతాం సార్. ఎందుకంటే మీరు ఇవాళ రోజు చూసుకుంటే ఐటీ రంగము, ఫార్మా, బయోఫార్మా మీద ముఖ్యంగా పెద్ద ఇంపార్టెన్స్ తీసుకొస్తున్నాం ఇందులో. ఎందుకంటే ముఖ్యంగా ద మోస్ట్ డేంజరస్ అండ్ కాస్ట్లీ మెడిసిన్స్ ఉన్న డిసీజెస్, క్రానిక్ డిసీజెస్ కానీ క్రానిక్ డిసీజెస్ కి సంబంధించిన బీపీ, షుగర్, డయాబెటీస్ ఇలాంటివన్నిటికేమో ఔషధాన్ని చాలా తగ్గించేస్తున్నాం వాటి యొక్క ప్రైజెస్ ని. సో ఇది చాలా ఒక లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం వీటిని. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ వాటికి ఏదైతే మనం నిత్యం కొనుక్కోవాల్సి వస్తుందో ప్రతిరోజు జనాలు వాడితే ఒకసారి ఆ జబ్బులు వస్తే లైఫ్ లాంగ్ వాడాలి మందులు. సో వాటి యొక్క రేట్స్ కంప్లీట్ గా తగ్గించడం జరిగింది ఇక్కడ. అదొక ల్యాండ్ మార్క్ డెసిషన్ ఇందులో. అట్ ద సేమ్ టైం ఈ క్యాన్సర్స్, రకరకాల క్యాన్సర్స్ వాటికి ఒక R&D కానీ వాటి యొక్క మెడిసిన్స్ కానీ వాటి యొక్క ఈ కీమో ప్రొసీజర్స్ కానీ అవన్నీ కూడా మన రేట్లు తగ్గించే విధంగా జనాలకి అందరికి వైద్యం అందుబాటులో, పెద్ద పెద్ద డేంజరస్ ఈ డిసీజెస్ కి వైద్యం అందరికి ఈజీగా అందుబాటు అయ్యే విధంగా ఈ బడ్జెట్ మనం ఎలొకేట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇట్లాంటి ఆటోఇమ్యూన్ డిసీజెస్ లో కానీ ఏదైతే చాలా ఇవాళ రేపు మనం చూసే కొత్త డిసీజెస్, ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఏవో వస్తున్నాయి చిన్నపిల్లల నుంచి అందరికి. సో అలాంటి వాళ్ళకి కూడా ఎటువంటి తల్లిదండ్రులు బాధపడకూడదు, ఎలాంటి పిల్లలకి నష్టం కాకూడదు, అండ్ జనాలకు కూడా ఆటోఇమ్యూన్ డిసీజెస్ మారి ఈ మధ్య ఎక్కువైతున్నాయి. సో ఇలాంటి వాటికి కూడా ఒక క్లియర్ పక్కా ప్రణాళిక వేసుకొని వీటి యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీస్ పెంచుతున్నాము. అట్ ద సేమ్ టైం వాటికి కావాల్సిన మెడిసిన్స్ ఒక అందుబాటుని కూడా ఎక్కువ తీసుకొచ్చే విధంగా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఈ మెడిసిన్స్ లో వాటి రేట్స్ కూడా తగ్గే విధంగా వాటి యొక్క ఎక్సైజ్ డ్యూటీ ఒకవేళ బయట నుంచి తెచ్చే మెడిసిన్స్ అయితే వాటి ఎక్సైజ్ డ్యూటీ కూడా తగ్గించే విధంగా కూడా అడుగులు పడుతున్నాయి. సో అన్ని విధంగా మనం చేసుకుంటూ వెళ్తున్నాం సార్. ఇది ముఖ్యంగా విద్య రంగానికి కూడా ఒక పెద్దపీట వేసినట్టే ఉంది ఇది. అండ్ దీనివల్ల ఆటోమేటిక్ గా సామాన్యులందరికీ చాలా చాలా భారం తగ్గిపోతున్నాయి, వాళ్ళ యొక్క జీవన పరిణామాలు పెరుగుతాయి దీనివల్ల. సో ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కి ఈ బడ్జెట్ వల్ల బెనిఫిట్ జరిగింది అనుకోవచ్చా? ముఖ్యంగా మీ డబుల్ ఇంజన్, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ కదా మీద ఆంధ్రప్రదేశ్ లో, దానికి మేలు జరిగింది అనుకోవచ్చా? 100% సార్, 100% ఇది చాలా మేలు జరిగిన దావోస్ తిరుగుతున్నారు, ప్రపంచ దేశాలను తిరుగుతున్నారు, ఈ టైంలో మీకు బెనిఫిట్ జరుగుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు? 100% సార్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు, థ్యాంక్ యూ సార్. డెఫినెట్ గా సార్ ఇది ఎందుకంటే మాది ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ మీరే అన్నారు. సో ఆ విధంగా ఆల్రెడీ మా మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికి ట్రిపుల్ ఇంజన్ అదే ట్రిపుల్ ఇంజన్ సర్కార్, ఎస్. సో ఆ విధంగా ఇప్పటికే మా మోడీ గారు ఇది అమరావతి డెవలప్మెంట్ కానీ ఇప్పుడు దగ్గర 15,000 కోట్లు ఇచ్చారు. అది కాకుండా ఇంకా అన్ని రంగాల్లో ఇప్పుడు మ్యారిటైమ్ కారిడార్ డెవలప్ చేస్తున్నాం. అది కోస్టల్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆంధ్రాలో. ఇప్పుడు ఇవాళ రోజు ఈ బడ్జెట్ లో మీరే ఇప్పుడు మనమే అనుకున్నాం ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్ కూడా డెవలప్ చేస్తున్నాము. సో ఇట్లా రకరకాలుగా పరిశ్రమలు ఎక్కువగా డెవలప్ అయ్యే విధంగా, పెంపొందించే విధంగా. అండ్ మచిలీపట్నం మా కాన్స్టిట్యున్సీ అయినా నాది మచిలీపట్నం. సో మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ, మచిలీపట్నం పోర్ట్ డెవలప్మెంట్ కి దానికి హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఫాస్ట్ గా యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తున్నాము. ఎందుకంటే ఇంకోటి తెలంగాణకి నియరెస్ట్ సీ పోర్ట్ ఏమైనా ఉందంటే అది మచిలీపట్నం ఇప్పుడు. సో మచిలీపట్నం పోర్ట్ డెవలప్ అయితే తెలంగాణకు కూడా ఇట్స్ హ్యూజ్ డెవలప్మెంట్ అది. ఎందుకంటే మీకు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అవి చాలా పెరిగిపోతాయి అండ్ దానివల్ల వాటి యొక్క ఎక్సైజ్ డ్యూటీస్ అవి కూడా తగ్గుతాయి, మీకు ట్రావెల్ ఛార్జెస్ తగ్గుతాయి.
యా. సో అన్ని విధాలుగా ఇది ఒక తెలంగాణ డెవలప్మెంట్ అవుతుంది. ఈ మచిలీపట్నం పోర్ట్ రావడం వల్ల మా ఆంధ్ర డెవలప్ అవుతుంది. ఇంకా అన్ని ఆంధ్రాలో వచ్చి మచిలీపట్నం పోర్ట్ కాకుండా ఇంకా అన్ని కృష్ణపట్నం పోర్ట్ నుంచి వైజాగ్ పోర్ట్ నుంచి అన్నిటికీ మనము సమగ్రమైన ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. పోర్ట్స్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, రేర్ ఎర్త్ మినరల్ కారిడార్, ముఖ్యంగా ఈ పరిశ్రమల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాం. ఎందుకంటే తెలంగాణ ఇట్స్ ఐటీ కారిడార్ సార్. ఐటీ అండ్ ఫార్మా కారిడార్ ఏమో తెలంగాణ, ఆంధ్ర వచ్చేసరికి మీకు మొత్తం అంతా ఇండస్ట్రియల్ కారిడార్. అది పరిశ్రమల రాష్ట్రం అది. సో దేనికి ప్రతి రాష్ట్రానికి దాని యొక్క వీక్ పాయింట్స్ ఉంటాయి అండ్ స్ట్రెంగ్స్ ఉంటాయి. సో స్ట్రెంగ్స్ ని మనం ఎన్హాన్స్ చేసుకునే విధంగా అండ్ వీక్ పాయింట్స్ ని తగ్గించుకుంటూ బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఈ బడ్జెట్ ఉంది సార్. అదే చేస్తున్నాం ఇప్పుడు మనం ఇక్కడ. ఒక్కొక్క స్టేట్ కి దాని యొక్క బలాలను బట్టి ఆ బలాలని ఇంకా ఎన్హాన్స్ చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఐటీ అండ్ జినోమ్ వ్యాలీ ఇక్కడ డెవలప్ చేస్తున్నాం తెలంగాణలో. ఓకే, అంటే మొత్తానికి మీకు అనుకూలమైన బడ్జెట్ కాదు, ఇది ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ అని చెప్తారు. 100% సార్, 100% ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ అది. మీకు ఇవాళ చూస్తే దీని యొక్క ఫ్రూట్స్ కానీ లేకపోతే ప్రాఫిట్స్ మీకు ఇమీడియట్ కనబడవి. ఇవి జనాలు ఏమనుకుంటారు, ఇదేంటి ఇందులో మనకి డైరెక్ట్ గా ఏం లేవు కదా అనుకుంటారు. కానీ నేను చెప్పాను, ఫస్టే చెప్పాను, ఇది 2047 వికసిత్ భారత్ కి ఒక బ్లూ ప్రింట్ అని. దీని యొక్క ఫ్రూట్స్ కానీ దీని యొక్క ఫలాలు మనం లాంగ్ టర్మ్ లో చూస్తాం. లాంగ్ టర్మ్ అంటే అలాగని మరి ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం అని కాదు నా ఉద్దేశము. రానున్న ఈ 3-4 ఏళ్లలోనే మీరు దీని యొక్క ఫలాలు చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు దీని వల్ల మీకు మనకి మెయిన్ వైద్య విద్య ఇవన్నీ ఖర్చులు తగ్గిపోతే ఆటోమేటిక్ గా మనకి ధరలు తగ్గితే మన లైఫ్ స్టైల్ పెరుగుతుంది. లైఫ్ స్టైల్ పెరిగితే ఆటోమేటిక్ గా మన అన్ని విధాలుగా మనకి సేవింగ్స్ పెరిగితే మన జీవితాలు మంచిగా ఉంటాయి కదా. సామాన్యుడి జీవితం బాగానే ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. మెయిన్ రోడ్స్ అండ్ హైవేస్ అన్ని డెవలప్ చేస్తున్నాము. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నాము, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నాము. విబి రామ్జీలో ఇప్పుడు ఇంకా ఫండ్స్ ఎక్కువ పెడుతున్నాం. ఇప్పుడు మేము మన్రేగా ఏదైతే ఇప్పుడు విబి రామ్జీ చేసామో మనం, సో దాంట్లో కూడా మేము చాలా ల్యాండ్ మార్క్ చేంజెస్ తీసుకొచ్చాము ఇప్పుడు. సో వాళ్ళందరికీ ఎవరైతే కూలీ రైతులకు ఉంటారో వాళ్ళకి పని లేనప్పుడు వాళ్ళకి ఫ్రీగా డబ్బులు ఇచ్చే విధంగా కూడా మనం చేస్తున్నాం. సో కేవలం ఈ బడ్జెట్ మీరు చూసుకుంటే అలాగని ఫ్రీబీస్, ఉచిత పథకాల మీద ఆధారపడకుండా దేశాన్ని ప్రజలందరూ కేవలం ఉచిత పథకాల మీద ఆధారపడకుండా వాళ్ళని సమర్థవంతంగా సెల్ఫ్ రిలయంట్ ఆత్మ నిర్భర్ కింద వాళ్ళని చేద్దాం అన్నది మెయిన్ ఈ బడ్జెట్ యొక్క మెయిన్ గోల్ సార్. మేజర్ గోల్ ఇది. ఆత్మ నిర్భర్ భారత్, స్టార్ట్అప్ ఇండియా, స్కిల్ ఇండియా అండ్ వికసిత్ భారత్, ఇదే మా మెయిన్ నినాదాలు. ఈ నినాదాలని 2047 కల్లా ఫుల్ మొత్తం రీచ్ అయ్యే విధంగా మేము దానికోసం కృషి చేస్తాం. దానికే ఈ బడ్జెట్ బ్లూ ప్రింట్ ఇవ్వాలి. సో దీని లాంగ్ టర్మ్ రిజల్ట్స్ మనకి కనబడతాయి. రానున్న 3-4 ఏళ్లలో క్లియర్ గా దీని యొక్క రిజల్ట్స్ కనబడతాయి మనకి. అది జనాలందరూ చూస్తారు కూడా డెఫినెట్లీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకాంత్ గారు, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. ఇది మొత్తానికి కేంద్రం తీసుకొచ్చిన ఈ బడ్జెట్ వికసిత్ భారత్ బడ్జెట్. ఇది భారతదేశ యొక్క భవిష్యత్తుని నిర్మించే బడ్జెట్ అని చెప్పేసి బీజేపీ తన ఒపీనియన్ని చెప్తుంది. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.